నిర్గమాకాండము 4వ అధ్యాయము 24, 25, 26 వచనాలను చదువుకుందాం. అందరము కలిసి చదువుకుందాం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతని ఎదుర్కొని అతని చంప చూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుని సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధివైన పెనివిటివైతివనెను. అంతటా ఆయన విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నిర్గమాకాండము నాయన 4వ అధ్యాయములో నాయన చదవబడిన లేఖన భాగాలను నాయన అయా జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఇదిగో నాయన ఆ వాక్యమును సరైన రీతిగా విరిచి పంచి పెట్టుటకు నాకును జ్ఞానాత్మను నాయన దయచేయండి. నాయన నీ శక్తి, నీ ప్రభావము, నీ సన్నిధి దయచేయండి. నూతనమైన అభిషేకముతో నన్ను నింపి ఆ మాటలు నాకును ఇక్కడ చేరిన అందరికీ కూడా ప్రయోజనకరముగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యోసేపును గురించి మనకు తెలియని వారంటూ ఎవరు లేరు. యోసేపు అంటే ఆయన పరిశుద్ధతకు మారు పేరుగా, అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వాడిగా చెప్పబడుతూ ఉంటాడు. చూడండి, యోసేపు ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఫరో అంతటి వాడు అయ్యాడు. అలా ఫరో అంతటి వాడు అయినప్పుడు తన యొక్క తండ్రిని, తర్వాత తన యొక్క అన్నదమ్ములను గెషమునకు తీసుకొని వచ్చాడు. ఎందుకు? కరువు కాలము కాబట్టి. అక్కడ వాళ్ళు గెషములో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరి, ఇశ్రాయేలు దేశం నుండి బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళు కేవలము 70 మంది. అయితే కాలము జరుగుతూ ఉంది, తరతరాలు సాగిపోతూ ఉన్నాయి. ఆ యొక్క దినదినమునకు ఇశ్రాయేలీల సంఖ్య విస్తరిస్తూ ఉంది. అండి 70 మంది ఎంతమంది అయినారంటే 20 లక్షల మంది అయినారు. అక్కడే ఐగుప్తు దేశంలోనే అంతగా ప్రబలిపోయినారు. చూడండి, ఇప్పుడు యోసేపు చనిపోయాడు. వాళ్ళ తరతరాలు చాలా సాగిపోయారు. వీళ్ళు మాత్రం ఇశ్రాయేలీలు అదే ఐగుప్తు దేశంలో నివసిస్తూ ఉన్నారు. చూడండి, ఏమైందంటే ఇక యోసేపు అంటే ఎవరో తెలియని ఒక రాజు ఐగుప్తును పరిపాలిస్తూ ఉన్నాడు. వీళ్ళను చూశాడు, ఇశ్రాయేలీలు చూస్తే చాలా ప్రబలి ఉన్నారు. వీళ్ళను కానీ ఇలాగే వదిలేస్తే శత్రు రాజులతో కలిసి వీళ్ళు మనలనే ఓడించి వాళ్ళ పక్షాన చేరి మన దేశాన్ని కూడా వీళ్ళు ఆక్యుపై చేయవచ్చు. కాబట్టి వీళ్ళని ఏం చేయాలా? వీళ్ళకి అస్సలు శత్రువులతో కలిసి స్నేహం చేసేంత అవకాశము కూడా ఇవ్వకుండా వీళ్ళని బాగా దాసత్వములో బాగా వాళ్ళని అనగగొట్టాలా అని ఐగుప్తు రాజు ఫరో చెప్పాడనమాట. దానిని బట్టి ఇశ్రాయేలీలను వెట్టి పనులతో విపరీతంగా బాధిస్తూ ఉన్నారు. ఇటుక పనులు చేయిస్తూ ఉన్నారు, పొలము పనులు చేయిస్తూ ఉన్నారు, జిగటమని తొక్కిస్తున్నారు. చాలా కష్టం. జిగటమనిలో కాలు పెట్టి ఇలా తొక్కాలంటే చాలా కష్టం. అలాంటి కష్టమైన పనులను ఇశ్రాయేలీలతో చేయిస్తున్నారు. ఇలాగ చేయిస్తూ ఉంటే వీళ్ళకి ఎప్పుడైనా అంతే కదా, మన బ్రతుకులు కూడా అలాగే. ఏదైనా కష్టం వస్తే దేవా అంటాం. కష్టం పోయిందంటే మళ్ళా మామూలు అవుతాం. అలా అంటే ఇశ్రాయేలీలు దేవుని నమ్ముకున్న ప్రజల పరిస్థితులు అవి. నిరంతరము ఒకే రకమైన కాన్స్టెంట్గా ఒకే రకమైన భక్తిని కట్టలేరు. ఎందుకంటే సాతాను కూడా ఊరుకుండడు. నువ్వు కాన్స్టెంట్గా భక్తి కడితే నేను మునిగిపోతా అని వాడేం చేస్తాడు? మనల్ని నిరంతరము ప్రార్థనలో తగ్గేటట్టు చేస్తాడు, వాక్యం మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడు, మందిరం అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడు, పరిచర్య అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఒకటి వాడు మనల్ని కూడా నిరంతరం ఏం చేస్తాడు? చల్లబరుస్తూ ఉంటాడు. మరి మనం ఎలా రేకెత్తించబడుతూ ఉంటాము? దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలను వింటూ మళ్ళా బలపరచబడుతూ మరలా ముందుకు సాగుతుంటాం. మన జీవిత యాత్ర అంతా ఇలాగే సాగుతుంది.
ఎందుకంటే సాతానుతో నిరంతరము ఒక ఆత్మీయ పోరాటాన్ని మనం పోరాడుతూనే ఉంటాం. ఆ రీతిగానే ఇశ్రాయేలీలు కూడా చాలా కష్టాన్ని అనుభవిస్తున్నారు, భరించలేకపోతున్నారు. ఆ టైములో దేవునికి మొరపెట్టారు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, అంటే దేవుని రక్తముతో కొనబడిన బిడ్డలు ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితముగా దిగి వస్తాడు, సమాధానమిస్తాడు. ఇశ్రాయేలీలు కష్టం వచ్చింది, వాళ్ళు ప్రార్థన చేశారు. చేయగానే దేవుడికి ఇశ్రాయేలీలు జ్ఞాపకానికి వచ్చారు. అందుకు గాను లేవి వంశస్థుడు లేవి కుమార్తెను పెళ్లి చేసుకోవడము, వారికి మిరియాము అహరోను మూడవ సంతానముగా మోషే పుట్టడము జరిగింది. అంటే ఇశ్రాయేలీలను కాపాడడానికి మోషేను వాడుకున్నాడు. మోషే ఫరో కుమార్తెగా పెంచబడ్డాడు. మనకు ఆ స్టోరీ అంతా తెలుసు కాబట్టి నేను జంప్ అయి వెళ్తున్నా. ఫరో కుమార్తెగా పెంచబడ్డాడు. తర్వాత పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పుడు చూడండి, మోషే పాలు తాగడానికి మిరియాము ఏం చేసింది, తన తల్లినే దాదిగా తీసుకుని వచ్చింది. తల్లి పాలు తాగిస్తూనే చిన్నతనము నుంచి ఇశ్రాయేలీయులు పడుతున్నటువంటి కష్టాన్ని హృదయములోకి బాగా ఇన్సర్ట్ చేసింది. దానిని బట్టి ఫరో కుమార్తె దగ్గర పెరుగుతున్నాడు కానీ తన ప్రజలను చూడాలని కోరుకున్నాడు మోషే. పెద్దవాడయ్యాడు, తన ప్రజలు ఉన్నారో చూడాలని బయలుదేరాడు. అక్కడ వెళ్ళి ప్రజలను చూస్తామని అటు ఇటు తిరుగుతుంటే అక్కడ ఒక విషయం జరిగింది. ఏంటంటే ఒక ఐగుప్తీయుడు, ఒక ఇశ్రాయేలీలు ఏదో ఒక విషయం మీద ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నారు. పోట్లాడుకుంటూ ఉంటే వెంటనే ఈ మోషే ఏం చేశాడంటే, ఎప్పుడైనా మన వాళ్ళు అంటే మనకేమొస్తుంది, రోషం మా వాణ్ణి కొడతావా, ఉండు నీ కథ చెప్తానని ఈ మోషేకు కూడా రోషం వచ్చింది. వచ్చి ఆ యొక్క ఐగుప్తుని చంపి అక్కడే పాతిపెట్టాడు. ఎవరు చూడలేదులే అనుకున్నాడు మోషే. మరుసటి రోజు మళ్ళా నా ప్రజలు ఎలాగున్నారో, నా యొక్క దేవుని ప్రజలు ఎలాగున్నారో చూడాలని మళ్ళీ మరుసటి రోజు కూడా వెళ్ళాడు. ఆ రోజు ఇద్దరు హెబ్రీలే, ఇద్దరు దేవుని బిడ్డలు కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకుంటూ ఉంటే ఇప్పుడు వాళ్ళని కొట్టలేడు కదా, ఎవరిని చంపలేడు కదా, ఇద్దరు నా వాళ్ళే, కొట్టలేడు అని ఎందుకు మీరు కొట్లాడుకుంటున్నారు, శాంతపడండి అంటే అక్కడ వాళ్ళల్లో ఒకడు లేచి ఏమంటాడంటే, ఏమి నువ్వు మాకు అధికారిగా తీర్పరిగా వచ్చావా, నిన్న ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా అన్నాడు. ఆ మాట అనే లోపల మోషేకి భయం పట్టుకుంది. అమ్మో, ఈ విషయము బయటికి పొక్కేసింది, ఇక ఫరోకు తెలిస్తే నన్ను చంపేస్తాడు అనేసి ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నిజంగానే ఫరోకు తెలిసిపోయింది. ఫరోకు తెలిసినప్పుడు నా ఐగుప్తుని ఇశ్రాయేలీయుడు దాసుడు చంపుతాడా, ఎవరైతే చంపారో ఆ యొక్క వ్యక్తిని చంపండి అని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ అంతలోపలనే మోషే తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే మిద్యాను దేశానికి వెళ్ళాడు. మిద్యాను దేశంలో బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. అప్పుడు 7 మంది అమ్మాయిలు బయలుదేరి బావి దగ్గరికి వాళ్ళ గొర్రెల మందలను తీసుకొని వచ్చారనమాట. బావి దగ్గర నీళ్లు తోడుకుంటూ తొట్లల్లో పోసుకుంటున్నారు. ఎందుకు పోసుకుంటున్నారంటే వాళ్ళ యొక్క పశువులకు కావాలి, వాళ్ళ గొర్రెలకు నీళ్లు కావాలి కాబట్టి అలా చేస్తుంటే బలవంతులు ఉంటారు కదా, అలాగా మంద కాపరులు వచ్చారు, వేరే కాపరులు వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని స్త్రీలు బలహీనులు, వాళ్ళని గట్టిగా అరిస్తే గన పక్కకు వెళ్ళిపోతారని గట్టిగా వాళ్ళని మందలించి దౌర్జన్యముతో ఆ మంద కాపరులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని ఆ యొక్క చేదను లాక్కొని వాళ్ళు నీళ్లు పెట్టుకున్న తర్వాత వాళ్ళు పోయిన తర్వాత మామూలుగా వీళ్ళు వీళ్ళ యొక్క గొర్రెలకు నీళ్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇది మామూలుగా సహజంగా జరుగుతుంది. అయితే ఆ రోజు ఎవరున్నారు, మోషే ఉన్నాడు. మోషే ఏం చేశాడంటే వాళ్ళను మందలించి కాపర్లను మందలించి ఈ ఆడపిల్లలకు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. వాళ్ళకు నీళ్ళు తోడి గొర్రెలకు పెడతాడు, తొట్టిలో పోస్తే ఆ గొర్రెలన్నీ తాగుతాయి.
తాగిన తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు. మరి అతనికి ఏమైనా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారేమో. వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లోకి వస్తేనే వాళ్ళ నాన్న అడిగాడు, ఏ నాయనా ఈరోజు చాలా తొందరగా వచ్చారే మీరు అన్నాడు. అంటే ఈరోజు ఈ విధంగా జరిగింది నాన్న అంటే, మరి ఆ వ్యక్తిని మీరు ఇంటికి పిలిచాలి కదా, పోయి పిలుచుకొని రాపండి భోజనానికి అన్న. భోజనానికి అతన్ని పిలుచుకొని వస్తాడు. నిజంగా ఇప్పుడు ఇశ్రాయేలీల దేశము నుండి పారిపోయినటువంటి మోషే ఇప్పుడు మిద్యాను దేశంలో ఉన్నాడు. మిద్యాను దేశంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఎవరు తనకు సంబంధించిన వాళ్ళు లేరు. అయితే భోజనము పెట్టిన తర్వాత ఈ యొక్క ఇత్రో, మిద్యాను యాజకుడు అన్నమాట. ఆయన మిద్యాను దేశంలో యాజకుడుగా పనిచేస్తున్నాడు ఇత్రో. ఈ ఇత్రో పేరే రఘుయేలు అనే పేరు కూడా ఉంది. ఈ ఇత్రో భోజనం చేసిన తర్వాత సంగతి అంతా అడిగాడు. సంగతి అంతా పాపం మోషే ఇలా నేను వచ్చాను, నేను ఇప్పుడు ఈ దేశంలో ఒంటరి వాడను అంటే, మరి నీవు మా మధ్యలో ఉండటానికి నీకు సమ్మతమేనా అంటే మోషే సమ్మతించాడు. రండి, ఇక్కడ మోషే ఒంటరిగా వచ్చాడు. ఇప్పుడు తనకు తోడుగా చాలామంది జనము మధ్యలో నివసించడానికి దేవుడు ఆశ్రయం కల్పించాడు. ఇలాగా వాళ్ళ మధ్యలో నివసిస్తున్నప్పుడు అతని యొక్క మెంటాలిటీ, అతని యొక్క ప్రవర్తన, నడవడిక, మోషే యొక్క నడవడిక ఇత్రోకు నచ్చి తన జ్యేష్ఠ పుత్రిక అయినటువంటి సిప్పోరాను ఇచ్చి పెళ్లి చేయడము జరుగుతుంది. సిప్పోరాకు మోషేకు మొదటి కుమారుడుగా గెర్షోము పుట్టాడు. ఈరోజు స్త్రీల కూడికలో మనము నేర్చుకునేటటువంటి స్త్రీ ఎవరంటే సిప్పోరా. ఎవరు? సిప్పోరా. సిప్పోరా అంటే అర్థం ఏంటంటే చిన్న పక్షి. పక్షి ఎలాంటిదండి? గువ్వ లాంటిది పక్షి, చిన్నది. అంటే ఇది ఆధారపడేది కదా. పక్షులు ఏంటంట, 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏముంది? పక్షులు ఏం చేస్తారంట, దేవుడి మీద కంప్లీట్గా ఆధారపడేటటువంటి జీవులవి. మనలాగా పంటలు వేయవు, కొయ్యవు, విత్తవు, ఏమీ చేయవు. దేవుడి మీద కంప్లీట్గా ఆధారపడేటటువంటి జీవి పక్షులు. కానీ ఇప్పుడు ఈమె పేరేంటి? సిప్పోరా. సిప్పోరా అంటే అర్థము చిన్న పక్షి. సరే, ఈమె యాక్చువల్గా ఎవరు కుమార్తె? మిద్యాను దేశంలో ఉన్న ఇత్రో కుమార్తె. మిద్యాను దేశము ఎక్కడ ఉంది? యాక్చువల్గా ఎక్కడ ఉంది అంటే, ఈమె ఇప్పుడు మోషే ఎక్కడికి వచ్చాడు? మిద్యాను దేశానికి వచ్చాడు. ఇక్కడ మిద్యాను దేశం ఎక్కడుందంటే సౌదీ అరేబియా, జోర్దాను, దక్షిణ ఇజ్రాయేలు ఆ యొక్క ప్రాంతాలలో ఉంది. ఇంకా చెప్పాలంటే సీనాయి ఎడారి, ఏదోము దేశము పక్కన ఉంది. ఇంకా చెప్పాలి అంటే కానానుకు దక్షిణం వైపు ఉందన్నమాట. కానానుకు దక్షిణం వైపు ఉంది. ఇది ఇప్పుడు మిద్యాను దేశానికి వచ్చాడు. చూడండి, మిద్యానులో యాజకుడి పేరు ఇత్రో కదా. యాజక పని చేస్తున్నాడంటే మామూలుగానే ఒక పూజారి కానీ ఏదైనా కానీ అతను ఒక కుటుంబాన్ని, ఒక భయభక్తులు, వాళ్ళకు తెలిసినటువంటి భయభక్తుల్లో వాళ్ళు పెంచుకొని ఉంటారు. ఇప్పుడు ఈ ఇత్రో ఎంతమంది? ఇత్రోకి ఎంతమంది అంట కుమార్తెలు? 7 కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది? 7 కుమార్తెలు ఉన్నారు. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లలో నింపుతుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. అంటే ఇక్కడ సిప్పోరా జ్యేష్ఠ కుమార్తె. సిప్పోరాని ఇచ్చాడంటే అర్థమేమి? తన మొదటి కూతుర్నే కదా ఇచ్చేది. జ్యేష్ఠ కుమార్తె. ఈ జ్యేష్ఠ కుమార్తె ఏం చేస్తుంది? మందను కాస్తూ ఉంది. ఇప్పుడు ఇళ్లలో ఎవరైనా జ్యేష్ఠ కుమార్తెలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంటినంతా మెయింటైన్ చేస్తారు. తల్లి తండ్రి తర్వాత ఇంటిని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు? మొత్తము పెద్ద కుమార్తెనే. మా అక్క ఉంది, మేము 6 మందిమి కదా. మా పెద్దక్క తల్లిలాగనమాట. మా అమ్మ మా నాన్న ఊరికి వెళ్తే మా అక్క నేను భలే కొట్టేది నేను చేసే తుంటరి పనులకు. అంటే ఇంటినంతా మెయింటైన్ చేస్తుంది. నేను ఏడుస్తుంటే మా మూడొక్క సంకన వేసుకొని
తీసుకొని వెళ్తుంది. అంటే ఏంటి ఇక్కడ, పెద్ద కుమార్తె ఇంటి మీద బాధ్యత కలిగి ఉంటుంది. ఆ రీతిగానే ఈమె సిప్పోరా ఏం చేస్తుంది, తన మందను నడిపిస్తుంది, కాస్తూ ఉంది, తన చెల్లెళ్ళను కూడా నడిపిస్తూ ఉంది. అంటే ఇద్దరిని కూడా చక్కగా ఆమె మెయింటైన్ చేస్తుంది. సరే, మామూలుగా కోపిష్టిగా అక్కడ ఆమె కనపడటం లేదు, ఎంతో సహనము కలిగినటువంటి స్త్రీగా కనబడుతుంది. ఎందుకంటే మంద కాపరులు వచ్చి తోలివేసినప్పుడు మామూలుగా స్త్రీలు ఊరికే ఉంటారండి? ఊరికే ఉంటారా? ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, వాటర్ ట్యాంక్ వచ్చి నిలబడింది, నీళ్ళే రాలేదు ఒక వారం 10 రోజులు అంటే నీళ్ళ ట్యాంకు దగ్గర బిందెలు పెట్టే దగ్గర ఎలా ఉంటుంది సిచ్యువేషన్? ఎలా ఉంటుంది? అసలు ఎక్కడ లేని నోరు అక్కడ వస్తుంది, ఎక్కడ లేని కొట్లాట అక్కడ వస్తుంది, జుట్లు పీక్కుంటారు, బిందెలతో కొట్టుకుంటారు. ఎందుకు? నీళ్లు కావడానికి, నీళ్లు మాకు కావాలి అని. మరి ఇక్కడ ఈమె ఆ రీతిగా ఆ మంద కాపర్లతో కొట్లాడొచ్చు కదా. వాళ్ళు కూడా 7 మంది ఉన్నారు, 7 మందితో కలిసి కొట్లాడి వాదించి, ఏమి ఎప్పుడు చూసినా మీరే పట్టుకోవాలా, మీరే ముందు మీ యొక్క మందలకు పెట్టుకోవాలని కొట్లాడలేదు ఆమె. ఏం చేస్తూ ఉంది, సరే పోని అని వాళ్ళకే వదిలేస్తూ ఉంది. వదిలేసి ఏం చేస్తా, అక్క ఏ బాటలో ఉంటే చెల్లెళ్ళు కూడా అదే బాటలోనే ఉంటారు. కాబట్టి ఇంటిలో జ్యేష్ఠ కుమార్తె మంచి నడవడిక ప్రవర్తన కలిగి ఇంటిలో ఉంటే ఆటోమేటిక్గా చెల్లెళ్ళు అందరూ కూడా భయభక్తులతో ఆ కుటుంబము చక్కగా కట్టబడుతుంది. జ్యేష్ఠ కుమార్తెని అల్లరిగా తిరుగుతూ ప్రేమ వ్యవహారాలు చేస్తూ అలా ఉందనుకోండి, వెంటనే కుటుంబములో అందరికీ చనువు ఇచ్చినట్లు అయిపోతుంది. కాబట్టి 2 ఆమె ప్రేమిస్తుంది, 3 ఆమె ప్రేమిస్తుంది, అది కుటుంబం అంతా కూడా విచ్చలవిడిగా తయారవుతుంది. అందుకే జ్యేష్ఠ కుమార్తె మంచి మార్గంలో ఉంటే ఆ కుటుంబం అంతా కూడా చక్కగా కట్టబడుతుంది. ఈమె ఏం చేస్తుంది, తన యొక్క మందను సరే వాళ్ళకే వదిలేస్తాం, వాళ్ళే పెట్టుకొని చూడండి, అది కూడా సగం మధ్యలో నీళ్లు తోడి తొట్లలో పోసుకుంటుంటే వాళ్ళు వచ్చేది మందలివ్వడం. అలాంటి టైంలో కదా ఆమె సరే ఎందుకు వచ్చింది ఊకే గొడవ అని పక్కకు వెళ్ళిపోయింది. వాళ్ళంతా నీళ్లు వాళ్ళు చేదుకొని వాళ్ళ పశువులకు పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ సిప్పోరా తన చెల్లెళ్ళ సహాయంతో తాను కూడా నీళ్లు చేసి తన పశువులో పెట్టుకొని ఇంటికి వెళ్ళేది. కాబట్టి రోజు ఏమవుతుంది, ఆలస్యం అవుతుంది. రోజు ఎందుకు ఆలస్యం అవుతుంది, ఈ రోజు ఎందుకు తొందరగా వచ్చే లోపల వాళ్ళ నాన్నకు డౌట్ వచ్చింది, నాయనా మీరు రోజు లేట్గా వస్తారు కదా, ఈరోజు ఎందుకు ఇంత తొందరగా వచ్చాడంటే మోషే ద్వారా జరిగినటువంటి ఆ కార్యమును గురించి ఆమె చెప్పడము జరిగింది. అంటే ఇక్కడ సిప్పోరాకు ఏమి ఉందని అర్థము, సహనమును కలిగినటువంటి స్త్రీగా ఉంది. తన పనిని జరిగించుకోవడానికి సహనముతో జరిగించుకుంటా ఉంది. చూడండి, ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో చూడండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ఎప్పుడు తెలియబడనీయుడు అవుతుందండి, ఏదైనా ఇంపార్టెంట్ దాని విషయంలోకి వచ్చినప్పుడు మన సహనం సంగతి బయటకు వస్తుంది. రోజు బాగానే ఉంటాం, భలే సహనముతో చాలా చక్కగా నాకేమున్నాయినా భక్తి ఉంది, పర్వాలేదు, నేను కోపం రావటం లేదు, బాగా ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, ఒక క్రమంలో ఉన్నాను, నాకేం పర్వాలేదు ఇప్పుడు అని అనుకుంటాం. ఎప్పుడు కనపడుతుంది నీ సహనము? నీ సహనం ఎప్పుడు కనపడుతుంది అంటే ఒక సిచ్యువేషన్ రావాలి, అది నీకు వ్యతిరేకమైన సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు మన నోటిని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు ఏమంట అక్కడ, నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అంటున్నాడు. అంటే నువ్వు క్రైస్తవ స్త్రీగా నీ సహనము ఏం చేయాలా, ఇతరులకు కనపడేటట్టుగా నీ ప్రవర్తన నీ నడవడిక ఉండాలి. ఇప్పుడు ఈమె తండ్రి అంటున్నాడు, ఈమె సహనమును గురించి పరిశీలనగా చూసి ఉంటేనే కదా ఆ మాట, ఏంటన్నా ఈరోజు చాలా తొందరగా వస్తున్నారు అందరూ అని
అంటున్నాడంటే అర్థం ఏమి? అంటే తండ్రే నా బిడ్డ చక్కటి సహనము కలిగినటువంటి స్త్రీ అని తండ్రి గుర్తించాడు. చూడండి నెక్స్ట్ 20వ వచనం చూడండి. అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనుష్యుని ఏలా విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతని పిలుచుకొని రండి అనెను. మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించను. చూడండి, భోజనానికి మీరెందుకు అతన్ని పిలిచలేదు, భోజనానికి ఎందుకు అతన్ని ఇంటికి రమ్మని చెప్పలేదు అంటే, నిజంగా చాలాసార్లు అతి పనులు చేస్తామా చేయమా? మనం ఏదైనా మనకు కొంచెము ఏదైనా హెల్ప్ దొరికింది అనుకోండి, ఎవరైనా హెల్ప్ చేశారనుకో, రండి మా ఇంటికి రండి అని కూర్చొని ఇంటికి తీసుకొచ్చి ఈ పెద్దల యొక్క ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అతి పనులు చేస్తూ ఉంటారు. అవును, అంత గొప్ప మేలు చేశాడు మోషే. అయితే అక్కడే థ్యాంక్స్ చెప్పి వచ్చింది, కానీ అక్కడ ఏమి కూడా భోజనానికి రండి, మా ఇంటికి రండి అని ఆమె అనలేదు. ఇక్కడ చూడండి, తండ్రి చెప్పిన తర్వాత ఆమె వెళ్ళి ఆ యొక్క మోషేను పిలుచుకొని వస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే తండ్రి మాటకు వాళ్ళు ఏం చూపుతున్నట్టు? విధేయత చూపుతున్నారు. మామూలుగా అయితే కన్నా మన సొంత తెలివి కూడా పిల్లలు కొంచెం అతి తెలివి కూడా ఉపయోగిస్తుంటారు, కానీ అలాంటిది ఏమీ చేయకుండా వాళ్ళ నాన్న రమ్మన్నాక పోయి పిలుచుకొని వస్తుంది. దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ జ్యేష్ఠ పుత్రికగా చాలా విధేయతను చూపుతూ ఉంది. మళ్ళీ ఆమె కదా మొదట నడిపించాల్సినది కానీ, ఏమైనా చేయాల్సింది కానీ, పిలవాల్సింది కానీ, దేని విషయంలోనైనా ఒక అడుగు ముందుకు వేయాలంటే సిప్పోరాన చేయాలి. మరి సిప్పోరా కామ్గా ఉండి ఆడ మోషేకు థ్యాంక్స్ చెప్పింది, వచ్చేసింది దీనికి. వాళ్ళ నాన్న చెప్పిన తర్వాత మరలా పోయి పిలుచుకొని వచ్చి భోజనము పెట్టింది. రండి, జ్యేష్ఠ కుమార్తెను అతని యొక్క పరిస్థితి అంతా, మోషే పరిస్థితి అంతా ఇత్రోకు చెప్పిన తర్వాత, ఇత్రో నా జ్యేష్ఠ కుమార్తెను నీవు చేసుకుంటావా అంటే దానికి ఏం చేశాడు? సమ్మతించాడు. అవును, ఇక్కడ ఇప్పుడు కాలము పిల్లలు నువ్వెవరు నా మ్యారేజ్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యేది అంటారా లేదా? ఇప్పుడు కాలం పిల్లలు ఎలా ఉన్నారు? మీకు అస్సలు పాతకాలం వాళ్ళు మీకు ఏమి తెలియదు. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ వేరు. ఏ అమ్మాయి ఏ అబ్బాయిని చేసుకోవాలో, ఏ అమ్మాయిని చేసుకోవాలో నాకు తెలిసినంతగా మీకు తెలియదు. మీరు లోకములో తిరగలేదు, మీకు లోక జ్ఞానము లేదు, మీరు ఇంట్లో పడి ఉండేవాళ్ళు, మీకు ఏం తెలియదు. అతను చేసుకుంటే నేను బాగుగా జీవిస్తానని ఇప్పుడు సలహాలు ఇస్తారు తల్లిదండ్రులకి కదా. అయితే ఇక్కడ తండ్రి చెబుతున్నటువంటి మాట ఏదైతే ఉందో, అసలు తండ్రి సిప్పోరాని అడిగాడా? ఏమ్మా మోషేను పెళ్లి చేసుకుంటావా అని ఏమన్నా అడిగాడా? ఏం అడగలేదు. నిజం చెప్పాలంటే మా కాలంలో కూడా మా తల్లిదండ్రులు ఎవరిని చూపించారో వాళ్ళని పెళ్లి చేసుకున్నాం. ఈ సంబంధం నాకొద్దు, వాడు నచ్చలేదు, వాడు పొట్టిగా ఉన్నాడు, పొడుగున్నాడు, మేము అస్సలు ఎక్కడ కూడా మా 6 మంది అక్క చెల్లెలు ఎవరు కూడా మేము నచ్చలేదు చెయ్యలేదని ఎక్కడ కూడా అనలేదు. మా తల్లి తండ్రి ఏ సంబంధాన్ని చూపించినారో దాన్ని మేము చేసుకున్నాం. ఇప్పుడు జనరేషన్ చేసుకుంటుందండి, వాళ్ళు సొంత ప్రయత్నాలు చేస్తారు, సొంతంగా కుటుంబాలను కూల్చుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారు? వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తారు. ఈ ఫ్యామిలీ మనకు సెట్ అవుతుందా లేదా, వీళ్ళ స్థితిగతులు ఏమిటి, వీళ్ళకి ఏమైనా ఉందా, వీళ్ళ యొక్క పూర్వతరాలు ఎలా ఉన్నాయి, ఏమైనా రోగాలు ఉన్నాయా, అన్నీ పరిశీలన చేస్తారు. కాబట్టి ఆ సంబంధాలు అన్నీ కూడా చక్కగా కుదటగా సంసారాలు సాగుతాయి. అండి, ఇక్కడ సిప్పోరాను ఇచ్చాడు. సిప్పోరా ఏమీ మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే మోషే హెబ్రీయుడు అయితే ఐగుప్తులో నివసిస్తున్నాడు కాబట్టి ఐగుప్తీయుడిగా పిలువబడ్డాడు. ఇక్కడ సిప్పోరా మిద్యానీయురాలు. ఇద్దరు 2 వేరు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క సంస్కృతి వేరు ఉంటుంది, వాళ్ళ యొక్క భావాలు వేరుంటాయి, వాళ్ళ భాషలు వేరుగా ఉంటాయి, వారి యొక్క ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ యొక్క నాగరికత కూడా వేరుగా ఉంటుంది. అయినా
సిప్పోరా అవన్నీ ఆలోచన చేయలేదు. ఏం ఆలోచన చేసి తన తండ్రి మాటకు విధేయత చూపింది. దీన్ని బట్టి సిప్పోరాలో మనం నేర్చుకునేది ఏంటంటే విధేయత కలిగినటువంటి మనసు సిప్పోరాకు ఉంది అని. కాబట్టి అలాంటి జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలి. కానీ ఇక్కడ సిప్పోరాని ఇచ్చారు మోషేకి. వాళ్ళిద్దరికీ పుట్టినవాడు గెర్షోము. కానీ గెర్షోముకి ఏం పేరు పెట్టాడో తెలుసా? మోషే ఆ పిల్లవాడికి ఏం పేరు పెట్టాడు? గెర్షోము అని పెట్టాడు కదా. గెర్షోము అంటే ఏంటి? పరదేశి. నిజంగానే ఐగుప్తీయుడిగా ఉన్నాడు, మిద్యాను దేశానికి వచ్చాడు. ఐగుప్తీయుడు అంటే ఎట్లయినా కానీ అక్కడ పరదేశిగా ఉన్నట్లే లెక్క. నేను పరదేశిగా ఉన్నాను అని గుర్తుగా అక్కడ గెర్షోము అనే పేరు పెట్టాడు. పాతకాలాల్లో పిల్లలకు ఎలా పేరు పెట్టేవాళ్ళంటే ఫస్ట్ ఒక అర్థం కలిగి ఉంటుంది, ఆ అర్థానికి తగినటువంటి పేరును పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఒక ఫారిన్ పేరు ఉండాలి, ఒక స్టైలిష్ పేరు ఉండాలి. పాతకాలంలో అలా ఉండేదా? ఈ పిల్లవాడు పుట్టినప్పుడు ఆడ పరిస్థితులు ఎలాగున్నాయో దానిని బట్టి వాళ్ళకి పేరును ఆపాదించేవారు. ఆ విధంగా వాళ్ళకి కష్టంలో పుడితే వాళ్ళకి అలాగే పెట్టేవాళ్ళు, బాగా దేవుని సహాయంతో పుడితే వాళ్ళకి అలాగే పేరు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మోషే నేను పరదేశిగా ఉన్నాను కాబట్టి వీడికి గెర్షోము అనే పేరు పెడతాను అని పెట్టాడు. రండి, తర్వాత మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషేతో దేవుడు మాట్లాడు ఏమని? నాయనా, నువ్వు బయలుదేరు ఐగుప్తుకు, ఎందుకంటే నా ప్రజలు ఆ దాసత్వములో ఉన్నారు, వాళ్ళని విడిపించటానికి నువ్వు బయలుదేరాలి అని అంటే ఇత్రోతో మాట్లాడాడు. వాళ్ళ మామ అయినటువంటి ఇత్రోతో మాట్లాడాడు. మాట్లాడితే మామ కూడా సరే నువ్వు క్షేమముగా వెళ్ళిరా అని తన భార్యను పిల్లలను తీసుకొని బయలుదేరాడు. భార్య అసలు అక్కడ ఒక్క మాట అయినా మాట్లాడిందా? ఎవరో సరపో మీ దేశానికి, మీ దేశ పరిస్థితులు ఎలాగున్నాయో, మీ దేశంలో నేను సర్దుకొని ఉండాలంటే కాదు, అక్కడ నేను ఒంటరైపోనా, మీ యొక్క సంస్కృతి వేరుగుంది, మీ భావాలు వేరుగా ఉన్నాయి, మీ నాగరికత వేరు అని సిప్పోరా అనలేదు. భర్త వెంట తన బిడ్డను తీసుకొని బయలుదేరింది. అంటే భర్తకు సహకరించింది. ఎవరికి సహకరించింది? భర్తలకు సహకరించే భార్యలు కావాలి ఈ దినాలలో. భర్తలకు సహకరించే భార్యలు ఈ దినాలలో ఉన్నారా? భర్తలను ఈసడించుకునే భార్యలు ఎక్కువయ్యారు. భర్తలను మనము సహకరించాలి. వారు ఎటువంటి వారైనా వారికి సహకారం ఇచ్చినప్పుడు నువ్వేమవుతావంటే ఒక గుణవతి అయిన భార్యగా లాస్ట్ చివరిలో తేల్తావు. ఈమె మోషే వెంట బయలుదేరింది. ఏం మాట్లాడలేదు. తనకున్న కష్టము ఏది రాబోతున్నదో ఆమెకి ఏమీ తెలియదు. ఆడ దేవుడు మోషేతో అన్నాడు, నీవు ఐగుప్తు దేశానికి వెళ్తావు, ఫరో రాజుతో నువ్వు మాట్లాడతావు, ఎన్నో మహత్కార్యాలు చేస్తావు, అయితే ప్రతిసారి నేను హృదయాన్ని కఠినపరుస్తాను. ఎవరిది? ఫరో రాజుది. అయితే చివరిగా అలాగూ కఠినపరుస్తూ ఉన్నప్పుడు చివరిగా నీ జ్యేష్ఠ కుమారుని చంపేస్తాను అని నువ్వు ఏ రోజు చెప్తావో ఆ రోజు అతడు మిమ్మల్ని పంపిస్తాడు, మొత్తం అందరిని కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని పంపిస్తాడని దేవుడు ముందుగానే ప్రణాళిక అంతా కూడా చెప్పాడు. ఈ పనిని చెయ్యాలి అంటే సరే చెయ్యాలని మోషే తన భార్యను తీసుకొని బయలుదేరాడు. బయలుదేరుతా ఉంటే 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా. ఎందుకు చంపాలనుకున్నాడు? దేవుడే కదా ఇప్పుడు పనిని పెట్టాడు. నువ్వు పో, ఐగుప్తులో నీ ఇశ్రాయేలీలను విడిపించడానికి వెళ్ళాలి, నువ్వు మొత్తము అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చెయ్యాలి అన్నీ చెప్పినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చంపడానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే మోషే నిబంధనను మీరాడు. ఆదికాండము 17వ అధ్యాయంలో ఒక నిబంధన అబ్రహాముతో దేవుడు చేశాడు. ఆ నిబంధనను మనము చదువుదాం. 10వ వచనం 17:10.
నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలేను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలేను. అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలేను. నీ ఇంట పుట్టినవాడును, నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలేను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాడు. ఇప్పుడు మోషే ఏం మీరాడు? నిబంధన మీరాడు. దేవుడు ఏం చెప్పాడు? పుట్టిన 8వ దినమునే నువ్వేం చేయాలా? సున్నతి చేయాల. మోషే ఏమో సున్నతి చేసుకున్నాడు, తన కుమారుడు విషయంలో సున్నతి చేయలేదు. మరి అక్కడ ఏం జరిగిందో మరి? సిప్పోరా వాళ్ళ దేశంలో ఆనవాయితీ ప్రకారం ఒప్పుకోలేదేమో. అంటే మోషే మాటికి చెప్పిండొచ్చు, నా కుమారుడికి సున్నతి చేయాలా అంటే మా దేశంలో ఈ ఆచారం లేదు అని ఏమైనా సిప్పోరా అడ్డు చెప్పిందేమో తెలియదు. అయితే దాని విషయంలో మోషే నిర్లక్ష్యము చేసే లోపల బయలుదేరుతున్నారు. అసలు దేవుడు మోషే ద్వారా అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ సమయంలో చంపితే ఎట్లా? అసలు మోషేని పుట్టించింది అందుకు కదా, ఇశ్రాయేలుని విడిపించడానికే. పుట్టించడానికి అసలు కారణము అంత గొప్ప కార్యం చేయడానికే అదంతా చేశాడు కదా. అయినా కూడా దేవుడు చంపుతాడు. ఎందుకు? నిబంధనను మీరినప్పుడు. నిన్ను ప్రణాళికలో ఉంచుకొని నీ ద్వారా ఇంత కార్యాలు నేను చేస్తానని చెప్పినా నీవు దేవుని మాటలు వినకుండా నీ సొంత దారిలో నువ్వు పోతే గాన ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు నీకు అడ్డుగా నిలబడతాడు. బిలాము విషయంలో ఏం జరిగింది? అదే కదా, ఇజ్రాయేలీలను ఆశీర్వదించమంటే ఈయన ఏం చేస్తున్నాడు? అన్ని సలహాలు సూచనలు ఇస్తున్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? దేవదూత అడ్డముగా నిలబడింది కత్తి పట్టుకొని. కాబట్టి ఇక్కడ మోషే విషయంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. వెంటనే సిప్పోరా ఏం చేసింది? వాడిగల రాయి తీసుకొని తన కుమారుని యొక్క గోప్యాంగ చర్మమును కోసి మోషే ఎదుట పారవేసింది. ఇప్పుడు కూడా ముస్లిమ్స్ ఈ పని చేస్తారు. దాన్ని ఒడుగుల కార్యక్రమమా అని అంటారు. అవునా? సున్నతి చేస్తారు వాళ్ళు ఇప్పటికీ. అయితే మనకి ఇప్పుడు సున్నతి అవసరం లేదు. సున్నతి ఇప్పుడు రోమ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. 4:11. మధ్యలో నేను చదువుతున్నాను. తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అనే గురుతు పొందెను. విశ్వాసము గలనైన నీతికి ముద్ర అది సున్నతి. పాత నిబంధనలు సున్నతి లేకపోతే వాళ్ళని పెళ్ళి కూడా చేసుకోరు. అదే కదా దీనా విషయంలో జరిగింది. దీనాను ఆ హివ్యుడైన హామోరు కుమారుడైనటువంటి శెకెము పాడు చేస్తే అయినా కూడా శెకెముకు దీనా అంటే చాలా ప్రేమ ఉంది. నేను ఆమెనే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టాడు. మా చెల్లెలను నీవు చెరిపినావు అసలని ఆ కోపము విపరీతంగా అన్నదమ్ములలో లోపల రగులుతుంది. మాకు ఎంతటి అవమానాన్ని నువ్వు తీసుకొని వచ్చావు, ఏకైక చెల్లెలు, అలాంటి చెల్లెలను నువ్వు పాడు చేసావు అని చాలా బాధపడ్డాడు. యాకోబు కూడా చాలా బాధపడ్డాడు. అయితే ఏమని చెప్పారు ఇక్కడ? మేము నీ సున్నతి లేకపోతే మీ జనమును మా జనమును మేము కలుపుకోం అంటే, సరే దానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏముంది, మిమ్మల్ని మేము పెళ్లి చేసుకున్నాం, మమ్మల్ని మీరు పెళ్లి చేసుకోండి, మనమంతా ఒక జనముగా మారిపోదామని వాళ్ళు నిశ్చయించినారు. ఆ ప్రకారంగానే మొత్తము మగవాళ్ళు
ఆ దేశంలో ఉన్న మగవాళ్ళంతా సున్నతి కార్యము చేసుకున్నారు. చేసుకొని 3వ దినమున వాళ్ళు బాధపడుతుంటే లేవి సిమ్యోను ఏం చేశారంటే కత్తులు తీసుకొని మొత్తము దేశంలో ఉన్న మగవాళ్ళనందరినీ చంపివేశారు. అంటే సున్నతి అంటే ఇశ్రాయేలీలకు దేవుడు పెట్టినటువంటి నిత్య నిబంధన. చూడండి, అటువంటి నిత్య నిబంధన ఈమె ఏం చేసిందంటే, అప్పుడు ఏమన్నా మోషే చెప్తూ ఉండింటాడు, దాన్ని వారించుంటుందేమో ఈమె. వెంటనే దేవుడు తన భర్తనే చంపబోతున్నాడు అనే విషయం తెలియగానే వెంటనే రియలైజ్ అయిపోయింది, అమ్మో నా భర్తే చనిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పి అక్కడే ఉన్నటువంటి వాడిగల రాయిని తీసుకొని ఏం చేసిందమ్మా, వాడిగల రాయి అంటే ఎవరో కాదు, యేసయ్యే. ఆయన మనకి ఏంటి, నిత్య నిబంధనకు గుర్తుగా ఆయన మనకు ఉన్నాడు. వెంటనే ఆమె సున్నతి చేసి ఏమనిందో తెలుసా, నీవు నాకు నిజముగా, అంటే ఇప్పుడు నిజముగా, అంతకుముందు భర్తవే కానీ ఇప్పుడేమంట, నిజముగా నీవు నాకు రక్త సంబంధివైన పెనివిటివి అయితివ. నేను ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధివైన పెనివిటి అయితివనే. సిప్పోరా ఇప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే, రక్తము కార్చి గోప్యాంగ చర్మమును మోషే ఎదుట పారేసి ఏమంటుంది ఆమె, నీవు ఇప్పుడు రక్త సంబంధివైన పెనివిటివైతివి అని మాట్లాడుతుంది. ఎవరు ఈ మిద్యాను అంటే 25వ ఆదికాండము 25వ అధ్యాయము కెతూరాకు పుట్టినటువంటి 4వ కుమారుడు, అంటే అబ్రహాము సంతానమే. చూడండి 25వ అధ్యాయము, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేను, ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మేదాను, మిద్యాను, ఇక చాలా ఉన్నాయి. మిద్యాను ఎన్నోవాడు, 4వ వాడు. అంటే ఎవరు సంతానము, అబ్రహాము సంతానమే. కాకపోతే వీళ్ళు ఆ తర్వాత ఇప్పుడు హాగర్ సంతానము కూడా ఏమైపోయింది, అదంతా అన్య జనాంగంగా అయిపోయింది. కెతూరా సంతానం కూడా ఏమైంది, అన్య జనాంగంగా అయిపోయింది. వారితో పొత్తు పెట్టుకోరు. అయితే ఇప్పుడు ఏమైపోయింది, సున్నతి కార్యాన్ని చేసి నిజముగా రక్త సంబంధి అయిన పెనివిటివి అయితివనెను. ఎప్పుడైతే ఇప్పుడు అన్య జనాంగంలో ఉన్నటువంటి సిప్పోరా ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎలా సున్నతి కార్యాన్ని చేసి ఆమె కూడా దేవుని బిడ్డగా నిజముగా ఇప్పుడు ఏమైపోయిందంటే రక్త సంబంధి అయినటువంటి పెనిమిటిగా ఆమె పిలువబడ్డానికి. అంటే యాక్చువల్గా పెనిమిటి ఎవరు మనకు, యేసయ్య. ఇప్పుడు వాడిగల రాయితో ఆమె సున్నతి కార్యాన్ని చేసి రక్త సంబంధి అయిన పెనివిటి వైతివని ఆమె అనడం జరిగింది. చూడండి, ఈమె వెంటనే చురుకుగా చేసింది ఆ పని. ఎలా చేసింది, అమ్మో ఒక్క క్షణం ఉన్నా కూడా నా భర్త చనిపోతాడని చెప్పి చాలా చురుకుగా ఆ విషయాన్ని చేసింది. తర్వాత ఏమైందంటే ఈమె మళ్ళా గర్భవతి అయినట్లుంది. అందుకు ఈ మోషే మహత్కార్యాలు సూచక క్రియలు చేయడానికని ఐగుప్తుకు వచ్చాడు. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత సిప్పోరాను డెలివరీకి మరలా తన తండ్రి అయినటువంటి ఇత్రో దగ్గరికి పంపించాడు. చూడండి 18వ అధ్యాయం, నిర్గమాకాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నా. చూడండి, దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్యునైన ఇత్రో వినినప్పుడు, మోషే మామయ్యైన ఆ ఇత్రో తన యుద్ధకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చాను. అంటే 2 కుమారులు లేరు కదా, అప్పుడు ఒక్కరే ఉన్నారు, గెర్షోము. ఆ టైంలో పరదేశిగా ఉన్నాడు. ఇప్పుడు గెర్షోము పుట్టిన తర్వాత ఆ 2వ కుమారుడు ఎవరు పుట్టాడు, ఎలియాజరు. ఎలియాజర్ అంటే ఏంది, దేవ సహాయము. ఇప్పుడు దేవ సహాయము చేత ఇశ్రాయేలీలను
ఏం చేశాడు? ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు. అంటే సిప్పోరా ఎక్కడైనా ఒక్క మాటైనా మాట్లాడిందా? ఒక్క మాట మాట్లాడింది. ఏంటది? నిజముగా ఇప్పుడు నీవు రక్త సంబంధివైన పెనివిటివనేను. భర్త ఐగుప్తుకు బయలుదేరుతుంటే ఆమె ఒక సనుగు సంబంధించినటువంటి మాట మాట్లాడలేదు. భర్తను అనుసరించింది, తండ్రికి విధేయత చూపింది, తండ్రి మందను కాసింది, చెల్లెలను చక్కగా నడిపించింది. మ్యారేజ్ విషయంలో కూడా తండ్రి మాటకు లోబడి ఆయన మాట ప్రకారముగానే మ్యారేజ్ చేసుకుంది. సిప్పోరాను చూస్తే గన చాలా మంచి విషయాలు ఉన్నాయి. తన భర్తకు చూడండి, సిప్పోరా మందను కాచింది కదా, అవునా? మందను కాచింది. ఇక్కడ మోషే ఇశ్రాయేలీలు దేవుడు ద్వారా వచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చడానికి, ఇశ్రాయేలీలను విడిపించడానికి మోషేకి సహకరించినటువంటి భార్య. అంటే భర్తను ఫాలో అయినటువంటి భార్య. కాబట్టి భర్తను గుడ్డిగా నువ్వు ఫాలో కా అంటే ఆయనకి ఏం తెలియదండి, మొరటివాడు, అన్ని మొరటి ఆలోచనలే. నేను క్లాస్, ఆయన మాస్. అంటే అలా కాదు, నువ్వు క్లాస్ అయినా మాస్ అయినా లోకంలో తెలిసిన విషయాలన్నీ కూడా వాళ్ళకు కూడా తెలుస్తాయి, మనకంటే బాగా తెలుస్తాయి. పల్లెటూరుకి వెళ్ళండి, నాకే ఆశ్చర్యమవుతుంది, ఏంటి నాకు ఏం తెలియవే, వీళ్ళకి తెలిసినట్లు కూడా తెలియవే అనుకుంటా. అంత బాగా అన్ని విషయాలలో జ్ఞానము కలిగి వాళ్ళు ఉంటారు. ఎందుకు తెలుసా? రచ్చబండ దగ్గర కూర్చుంటారు, అందరూ మాట్లాడుకుంటుంటారు. మనం ఎప్పుడు ఇళ్ళల్లో ఉంటాము, బీరకాయ కూర చేసుకుందాం, వంకాయ కూర చేసుకుందాం, ఇదే ఉంటుంది మన వ్యవహారం. ఇండ్లు, పిల్లలు, చర్చి, ఇంతే. వాళ్ళకి ఎలా? రచ్చబండలు. కొంతమంది స్త్రీలు రచ్చబండలలో ఉంటారు, అది వేరే విషయం, వాళ్ళ స్టోరీలు వేరు. ఎక్కువ భాగం స్త్రీలు ఇళ్లలో ఉండి తమ కుటుంబాలను కట్టుకుంటారు. మరి సిప్పోరా లాగా మనము కూడా చాలా మంచి అలవాట్లు ఆమెలో ఉన్నటివి మనము నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు సిప్పోరాను గురించి మనము విన్నాం. అసలు సిప్పోరాను గురించి మహా అంటే ఒక 3 మాటలేమో రాయబడ్డాయి, 3 చోట్ల మాత్రమే రాయబడ్డాయి. ఆ 3 మాటల్లో కూడా ఆమెను గురించి అనేకమైన విషయాలు మనకు నేర్పిస్తుంది, ఆమె నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఆ మాటలు మనసులో ఉంచుకొని ప్రార్థన చేస్తాం. స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, ఇదిగో ఈ దినము నాయన స్త్రీల కూడికలో నాయన సిప్పోరాను గురించి నాయన నీవు అనేకమైన విషయాలను తెలియజేసిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, ఈ మాటలు నాయన హృదయములో అంతరంగములో ముద్రించండి, ఫలింప చెయ్యమని వేడుకొనుచున్నాను తండ్రి. ఈ మాటలు నాకు మాకందరికీ కూడా దీవెనకరముగా మార్చమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ జయం కలుగునుగాక, ఆమేన్.